ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. వైఎస్ఆర్సీపీలో తిరుగులేని నేతగా జగన్ కు కుడి భుజంగా వెలుగొందిన విజయసాయిరెడ్డి సడన్ గా రాజీనామా అస్త్రం విసిరేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇన్నాళ్లు పార్టీలో చక్రం తిప్పిన సాయిరెడ్డి సడన్ గా సైలెంట్ అవడం వెనుక అసలు కారణం ఏంటనేది హాట్ టాపిక్ గా మారింది. వ్యక్తిగత కారణాలని పైకి చెబుతున్నా తెర వెనుక అసలు కథ వేరే ఉందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే సాయిరెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభ సీటు ఎవరికి దక్కుతుందనే దానిపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. అందరి దృష్టి మెగాస్టార్ చిరంజీవి వైపే. గతంలో కాంగ్రెస్ ద్వారా రాజ్యసభలోకి వెళ్లిన చిరు ఇప్పుడు బీజేపీ గూటికి చేరుతారని టాక్ నడుస్తుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్లతో చిరు సఖ్యతగా ఉండటంతో బీజేపీ పెద్దలతో ఆయనకు సత్సంబంధాలు ఉండటం ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. మొన్న ఈ మధ్య అమిత్ షా స్వయంగా ఏపీకి వచ్చి మరీ ఈ విషయంపై చర్చించారంటే వ్యవహారం ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే చిరు ఒక్కరే రేస్లో లేరు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. మరి బీజేపీ పెద్దలు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి. ఒకవేళ చిరంజీవి రాజ్యసభకు వెళ్తే అది రాజకీయంగా పెను సంచలనమే అవుతుంది. మరోవైపు విజయసాయిరెడ్డి భవిష్యత్ ఏంటి అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. ఆయన బీజేపీలో చేరి గవర్నర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈశాన్య రాష్ట్రాలకు గవర్నర్ గా వెళ్లే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. మొత్తానికి సాయిరెడ్డి రాజీనామాతో ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. మున్ముందు ఇంకెన్ని రాజకీయ మలుపులుంటాయో వేచి చూడాలి.